ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంలో శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో నర్సంపేటకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగే 130 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాలు, 25 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. 82.56 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లైన్ల రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 సమయంలో నర్సంపేట శివార్లోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఉన్న విభేదాలు తొలగినట్లేనని చర్చ జరుగుతోంది. మొదటి నుంచి సీఎం రేవంత్తో మాధవరెడ్డికి విభేదాలున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన ఏడాదికి పైగా సీఎంను కలవనే లేదు. రేవంత్ వర్చువల్ కు వచ్చిన సందర్భంగా మాధవరెడ్డి దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవలే ఆయన తల్లి మృతి చెందడంతో సీఎం పరామర్శకు ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే టాక్ వినబడుతోంది. కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 6న సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టులకు నిధులు, 3 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించనున్నారు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ గంగోత్రి, వరంగల్ జిల్లాకైతే అంటే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా అంటే దొంతి మాధవరెడ్డి నియోజకవర్గానికి అయితే పర్యటిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే దొంతి మాధవరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ మొదటిసారి అంటే రెండోసారి అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పూర్తయిన తర్వాత ఫస్ట్ టైం ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే దీనిపైన అయితే ఇప్పటికే అధికారులు కావచ్చు, ఇటు కార్యకర్తలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 7 డిఎస్పీలు, 15 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలతో పాటు 1000 మంది సిబ్బందితో ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ప్రాంగణం కూడా మొత్తం పోలీస్ పహాల్లోనే ఉంది. అదే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఏదైతే ఉందో రహదారి అంటే మనం చూసుకున్నట్లయితే నర్సంపేట కొత్తగూడెం పోయే రహదారిలోనే ఈ అంటే ప్రభుత్వ హాస్పిటల్ పక్కకే ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ చూస్తున్నట్లయితే అంటే ఆ ఏరియాకి పోయే వెహికల్స్ కావచ్చు ఏదైనా ఉన్నట్టు అక్కడ మొత్తం రహదారులన్నీ దిగ్బంధం చేసేసి వచ్చే రహదారులు కూడా దారి మళ్లించే ఏర్పాటు చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్న అంటే ప్రభుత్వం చేసుకున్నటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉందో దాదాపు 531 కోట్లతో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అనంతరం అక్కడనే ఏర్పాటు చేసినటువంటి అంటే సభకు అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అశోక్.